కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయని సామాన్యంగా మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. నారికేళ నివేదనం సమర్పయామి అని కొబ్బరికాయ కొట్టి నారికేళ సకల నివేదనం, ఆ కొబ్బరి చిప్పలు భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటాం. మరి ఇలా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతుంది కదా, లేకపోతే ఆ కొబ్బరికాయలో పువ్వు అనేది వస్తుంది కదా, అటువంటిప్పుడు ఆ కొబ్బరికాయ నివేదనకి పనికొస్తుందా? ఇది మనకు వచ్చే అనుమానం. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనుక వచ్చినట్లయితే అది అమితమైనటువంటి శ్రేష్టము, మామూలు శ్రేష్టం కూడా కాదు. అమితమైనటువంటి శ్రేష్టము అంటే మీకు శుభం జరుగుతుంది, మీరు కోరినటువంటి కోరిక తీరబోతోంది. అందులో నుంచి పువ్వు వచ్చింది కదా, అంటే మొలకొచ్చేస్తోంది. కాబట్టి నువ్వు కోరినటువంటి కోరిక అనేది ఏదైతే ఉన్నదో ఆ కోరిక తీరబోతూ ఉన్నది అనే విషయాన్ని భగవంతుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేతనే కొబ్బరికాయ గనక మొలక వచ్చినట్లయితే, ఆ పువ్వు గనక వచ్చినట్లయితే లోపల అది చాలా శ్రేష్టమైనటువంటిది, అదే అశుభం కాదు. మన ప్రాంతంలో లేదు, కానీ అదే మార్వాడీలు కనుక అయినట్లయితే అలా పువ్వు వచ్చినటువంటి కొబ్బరికాయని పరమ పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. కాబట్టి మొలక వచ్చినటువంటి పువ్వు వచ్చినటువంటి కొబ్బరికాయ అశుభం కాదు. ఇక రెండో విషయం, కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయినట్లయితే, కాయ కుళ్ళిపోయినప్పటికీ కూడా అది అశుభం కాదు. చాలామందికి ఈ రకమైన అభిప్రాయం ఉంటుంది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది, మేమేదో తప్పు చేసాం, ఏదో పొరపాటు జరిగిపోయింది అని. అలా ఏం కాదు. కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే అది అశుభం కాదు, అత్యంతమైనటువంటి శుభము. మీ దగ్గర ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా నాశనం అయిపోయినాయి, మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పడానికి ఇది ప్రతీక. ఆ విషయం మీకు తెలియజేయడానికి ఇది ప్రతీక. కాబట్టి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోవటం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటిది.